తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత పెరగనుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. విపరీతమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాయలసీమ ప్రాంతంలో ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. విశాఖలో ఏజెన్సీ గ్రామాలను చలి వణికిస్తోంది. చలి భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అటు ఉత్తర భారతాన్ని చలి భయపెడుతోంది. విశాఖపట్నం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిట్టిబాబు మనకు లైవ్ లో అందిస్తారు. సో చిట్టిబాబు, సంధ్య అల్లూరు మన్యంలో చలి పంజా విసురుతుంది. ఉదయం 9 గంటల వరకు సూర్యుడు దర్శనమివ్వని పరిస్థితి చాలా స్పష్టంగానే ఉందని చెప్పవచ్చు. రోజు రోజుకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగ్ లాంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు చలికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాస్త చలిమంటలు వేసుకొని కాస్త ఉపశమనం పొందేటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. రోజు రోజుకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో కూడా చింతపల్లితో పాటు ఇటు పాడేరు, అరకులో కూడా 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఇక చింతపల్లిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి. ఇక ముంచింగుపుట్లో కూడా చలి తీవ్రతకు జనం చలిమంటలు మాత్రమే ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే ఉందని చెప్పవచ్చు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చలి తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇక సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలవుతుంది. దీంతో కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చేసుకోవడానికి పరిస్థితి మాత్రమే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లూరులో చాలా జిల్లాల్లో కూడా చాలా మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గడిచినటువంటి 3 రోజులుగా చలి తీవ్రత పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఉదయం పూట నుంచి 10 గంటల వరకు కూడా ముంచింగుపుట్లో మంచు తెరలనేవి వేడడం లేదు. చలికి జనం గజగజ వణుకుపోతున్నటువంటి నేపథ్యంలో పర్యాటకులు అంటే అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగ్ లాంటి పర్యాటకులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి వాహనాల్లో ప్రయాణం చేసేటువంటి పర్యాటకులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే ఉంది. ముఖ్యంగా వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవడంతో ఒక్కసారిగా ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయంటూ కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక సాధారణ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో తీవ్రత అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఇక చలి పెరుగుతున్నప్పుడు గాల్లో వైరస్ వ్యాప్తి కూడా అధికంగానే ఉంటుంది కాబట్టి రోగాలు రావడానికి చాలా అధికంగా అవకాశాలు ఉన్నాయంటూ కూడా వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలతో పాటు వృద్ధులు, గర్భిణీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈ నెల ఆఖరితో పాటు జనవరిలో కూడా ఎట్లాంటి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఈ రోజు రోజుకి గడిచినటువంటి 3 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక విజువల్స్లో కూడా చాలా స్పష్టంగానే చూడొచ్చు. ఎవరైతే ప్రజలు ఉన్నారో వీరంతా కూడా స్వెటర్స్, అలా విధంగా ఈ చలికు ఉపశమనం పొందడానికి దుస్తులు వేసుకుంటే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటల వరకు కూడా ఇటు విశాఖ మన్యంతో పాటు మైదాన ప్రాంతంలో కూడా అదే పరిస్థితి చాలా స్పష్టంగానే ఉంది. ఇక విశాఖ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇక గాలిలోని తేమ తగ్గిపోవడం, ఇక మరొక వైపు ఈ యొక్క చలి తీవ్రత అధికంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీటి ప్రభావంతోనే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా చలికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్యులు కూడా చెప్తున్నారు. సంధ్య. రైట్ చిట్టిబాబు.